హలో మచ్చా 29th మే 2025 ఎక్కడ వెళ్తున్నాను అనుకుంటున్నాం. మందు ప్యాకెట్లన్నీ వేసేసుకొని ట్రాక్టర్లో తీసుకువెళ్తున్నాం. మొత్తం 10 ప్యాకెట్లు పైగా తీసుకొని మొక్కజొన్నకు మరియు వేరుశనగ పంటకు తీసుకొని ఈ విధంగా వెళ్తున్నాం. చూడండి ఈ విధంగా ట్రాక్టర్లో ఉన్న మందు ప్యాకెట్లను దించుకున్న తర్వాత అన్ని సపరేట్ చేసినాం. వేరుశనగ పంటకు సంబంధించిన మందు ప్యాకెట్ సపరేట్ చేసాం, మరియు మొక్కజొన్నకు సంబంధించిన ప్యాకెట్లని సపరేట్ చేసాం. చూడండి ఈ విధంగా నేను మొక్కజొన్నకు సంబంధించిన మందు ప్యాకెట్ అన్ని ఈ విధంగా పట్ల మీదకి వేసుకున్నాం. తర్వాత ఈ విధంగా వేరుశనగ పంటకు సంబంధించిన చల్లుతాం. చూడండి ఈ విధంగా 18 వేరుశనగ పంట ఎరువులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలనే పద్ధతి చూడండి. విధంగా వేరుశనగ పంట పొలంలో మంచి దిగుబడి రావడం కోసం మనం జిప్సం ఎక్కువగా వేసుకుంటాం. జిప్సం వేయడం వల్ల మనకు మంచి దిగుబడి వచ్చి కాయలు అవుటంగా వస్తాయి. దానికి చల్లుకోవడానికి మా మామ పనిగా పెట్టుకున్నాం. చూడండి విధంగా కొన్ని మందు ప్యాకెట్లు వేరుశనగ పంట పొలం మధ్యలో పెట్టుకున్నాం. చూడండి ఈ విధంగా మా మామ తీసుకెళ్లి మధ్యలో పెట్టాడు. విధంగా మందు ప్యాకెట్ లో ఉన్న ఎరువుని బకెట్ లో తీసుకెళ్లి మా మామకు అందిస్తున్నాం. మా మామ చదువుతున్నాం. చూడండి ఈ విధంగా మార్నింగ్ 8 o'clock పని స్టార్ట్ కంప్లీట్ అయిపోయేదానికి 1 o'clock పైగా అయిపోయింది. ఈ విధంగా జిప్సం చల్లుకోవడం వల్ల మా వేరుశనగ పంట మంచి దిగుబడి ఇచ్చి వేరుశనగ పంట విత్తనాలు బాగా సైజు వస్తాయన్నమాట. మనకి వేరుశనగ పంట కోసం మంచి దిగుబడి కోసం ఎటువంటి ఎరువులు మందు అందిస్తున్నారో కామెంట్ లో తెలియజేయమర్చిపోకు.